దయ్యం రాము దగ్గరికి వచ్చి, నా చెట్టు దగ్గరికి ఎందుకొచ్చావు అని గట్టిగా అరవడంతో రాము ఒక్కసారిగా భయపడిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. తన కళ్ళు తెరిచి చూసేసరికి 50 ఏళ్ల క్రితం అదే ఊర్లో అదే చెట్టు కింద నిల్చుని ఉంటాడు. అది ఒక సాధారణమైన రోజు. లక్ష్మి తన నాన్నతో ఆ ఊర్లో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. చిన్నప్పుడే తన అమ్మ చనిపోవడంతో తన నాన్నే అన్ని అయి తనని పెంచాడు. తను ఊర్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. తన సంతోషాన్ని అన్ని కూడా తన నాన్నతోనే పంచుకుని ఉండేది. ఆ ఊరికి నీటి సమస్య ఉంది. దాంతో ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ రోజు బిందెలు పట్టుకొని ఆ ఊరి చివర ఉన్న రాగి చెట్టు దగ్గర చెరువులో నీళ్లు తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అదే ఊరిలో రవి అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆడవాళ్ల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా కూడా తను అస్సలు మారలేదు. రవి ఆ ఊరిలో దొంగతనంగా నాటుసారా తయారు చేస్తూ అమ్మేవాడు. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకి పెద్ద మోతాదులో డబ్బు ఇచ్చేవాడు. అలాగే ఊర్లో తన పైన ఎవరన్నా పోలీసులకి ఫిర్యాదు చేస్తే వాళ్ళని చితకబాదేవాడు. తను ఒకరోజు లక్ష్మిని చూస్తాడు. తన అందాన్ని చూసి అలాగే ముగ్ధుడై నిల్చుండిపోతాడు. తాను రోజు రాగి చెట్టు దగ్గరికి నీళ్లు తేవడానికి వెళ్తుందని తెలుసుకొని అక్కడ రోజు తన కోసం కాపలా కాసేవాడు. తనని ఎవరన్నా చూసినా లేదా ఎవరన్నా మగవారు తనతో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళని వెళ్లి చితకబాదేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా లక్ష్మి ఒకరోజు చెరువులోకి దిగి నీళ్లు తేవడానికి వెళ్ళింది. అదే అదునుగా చూసిన రవి చుట్టుపక్కన ఎవ్వరూ లేకపోవడంతో లక్ష్మి దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అటుగా వెళ్తున్న ఒక రైతు రవి లక్ష్మితో అసభ్యంగా ప్రవర్తించడం చూసి గట్టిగా బెదిరిస్తాడు. దాంతో రవి అక్కడి నుంచి భయపడుతూ పారిపోయాడు. ఇంతలోనే ఈ విషయం ఊరంతా పాకింది. ప్రతి ఒక్కరూ దాని గురించే గుసగుసలాడుతున్నారు. లక్ష్మిని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోతారు. దాంతో లక్ష్మి మానసికంగా బాధపడుతుంది. దాంతో ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో తనకే అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి పిచ్చిదానిలా నవ్వుతూ ఇంటి నుంచి బయటికి రావడం కూడా మానేస్తుంది. దాంతో లక్ష్మి వాళ్ళ నాన్న తన కూతురికి ఎలాగైనా న్యాయం జరగాలని విషయాన్ని తీసుకెళ్లి పంచాయతీ ముందు పెడతాడు. పంచాయతీ పెద్దలందరూ కలిసి రవిని పంచాయతీకి పిలిపిస్తారు. కానీ రవి పొగరు అసలు ఏమాత్రం తగ్గలేదు. తను తప్పు చేశాడన్న పశ్చాత్తాపం తన మొహంలో కొంచెం కూడా కనిపించడం లేదు. దీంతో ఇక ఊరు వాళ్ళందరూ వీడు ఇక మారడు అని అర్థమైపోయి అందరూ కలిసి వాణ్ణి చితకబాదుతారు. ఊర్లోంచి గెంటేస్తారు. నాకు ఇలా జరగడానికి కారణం లక్ష్మియే అని రవి లక్ష్మి పైన పగ పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఎలాగైనా లక్ష్మి పైన రివెంజ్ తీర్చుకోవాలనేసి తను మర్రి చెట్టు దగ్గరున్న చెరువు దగ్గర లక్ష్మి కోసం కాపలా కాశాడు. అలాగే లక్ష్మి రాగానే తనను గట్టిగా తాళ్లతో కట్టేశాడు. తనని అలా గట్టిగా తాళ్లతో కట్టేసిన తర్వాత అతి కిరాతకంగా చంపేస్తాడు. అలా చంపేసిన తర్వాత 2 రోజులకి అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద తనని ఉరితీసి వేలాడతీస్తాడు. అదే రోజు రాత్రి లక్ష్మి ఇంటికి వెళ్ళి పడుకున్న తన నాన్నని కూడా కిరాతకంగా గొంతు కోసి చంపేస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది 2 హత్యలు చేసింది రవి అని. కానీ ఎవ్వరు కూడా వాళ్ళిద్దరి చావుకి న్యాయం చేయలేదు. వాళ్ళ చావుకి న్యాయం జరగలేదన్న కారణంతో లక్ష్మి అదే చెట్టు కింద ప్రేతాత్మలా మారి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో రాము పూర్తి స్పృహలోకి వచ్చేస్తాడు. తను తిరిగి చూసేసరికి తను అదే దయ్యం ముందు నిల్చుని ఉంటాడు. దయ్యం రాముతో ఇలా అంటుంది, నా ఈ ప్రేతాత్మ యొక్క రూపానికి కారణం నువ్వు తెలుసుకున్నావు కదా. నా ఈ చావుకి న్యాయం చేయి, లేదంటే నిన్ను ఊర్లోంచి బయటికెళ్ళనివ్వను అని గట్టిగా అరుస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ దయ్యం యొక్క బాధని అర్థం చేసుకున్న రాము ఆ దయ్యంకి ఎలాగైనా న్యాయం చేయాలనేసి తిరిగి మళ్ళీ ఊర్లోకి వెళ్తాడు. 50 ఏళ్ల క్రితం ఆ లక్ష్మిని ఎవరైతే చంపారో వారిని పూర్తి ఆధారాలతో పట్టుకోవాలనేసి రాము ఆధారాలను సేకరించడం మొదలుపెట్టాడు. రాము పక్కా ఆధారాలతో ఆ హత్య చేసిన అతని ఇంటికి వెళ్తాడు. లక్ష్మి యొక్క సంఘటన జరిగి 50 ఏళ్లు గడిచింది. లక్ష్మిని హత్య చేసిన వాడు పండు ముసలోడై ఎప్పుడో సహజంగా మరణించి ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇదే విషయం దయ్యంతో చెప్పడానికి రాము మళ్ళీ దయ్యం దగ్గరికి తిరిగి వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న దయ్యం, నన్ను నా కుటుంబాన్ని చంపిన వాడికి సహజ మరణం, ఇక నేను ఎవ్వరిని కూడా క్షమించేది లేదని ఎదురుగా ఉన్న రాముని తల తిప్పి చంపేస్తుంది.